నిర్మల్ జిల్లా కుంటాల మండలం విట్టాపూర్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే నూతన ఇండ్లను ప్రారంభించిన అనంతరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎవరైతే 12 సంవత్సరాల కింద తెలంగాణ కావాలని ప్రాణత్యాగాలు చేశారు, వాళ్లకు శాంతికి ఆత్మ కలగాలని, ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. 12 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని స్కీమ్ చేసి బీద కుటుంబాలకు చాలా అన్యాయం అయిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ అనే స్కీమ్ బంద్ చేసేసి ఇందిరమ్మ హౌజెస్ అని 5 లక్షలు పెట్టడం జరిగింది. ఆ 5 లక్షలలో 1,60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తారు. 70,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ నుంచి వస్తాయి. కడుమది మిగిలినది మన తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. ఈ ప్రాజెక్టు స్కీమ్ ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ చేయగా ఒక విలేజ్ తీసుకున్నాం. ఆ విలేజ్ లో 100% ఎల్ఓలో లిస్ట్ ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ముంగట వచ్చి కుంటాల మండలంలో ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు సభాధ్యక్ష వహించిన స్థానిక సర్పంచ్ లింగరాం పటేల్ గారు,